పునరుద్ధానుడైన ప్రభు యొక్క పునరుద్ధాన బలం, ప్రభావం, వైభవం, సంతోషం, సమాధానం, స్వాతంత్ర్యం, ఆయన ఆత్మ పరిపూర్ణత, సంపూర్ణత మనందరకు తోడైయుండును గాక. మరణత పిల్లరా, ఈవేళ మన ధ్యానాంశం ఈస్టర్ ఉత్తొత్త పండగ. విశ్వాసరావు గారి రండి. ఈ మహానుభావుడు మా నాన్నగారు సలహాదారి. మరి యేసు ప్రభులోనికి వచ్చినప్పుడు విశ్వాసరావు గారు బహుశా కాకన్ తోటకి వచ్చారు కదా సార్, బలహీనతతో వచ్చాడు అంతేనా, చనిపోతానని జబ్బుతో వచ్చాడు. ఇప్పుడైనా మీ వారి సాక్ష్యం మీకు చెప్తారు లేండి. కాబట్టి రోగిగా వచ్చాడు, తోటలో భోగిగా మారాడు. ఈవేళ బయలు మిషన్కి శ్రీకాకుళంలో యోగిగా ఉన్నారనమాట. ఈయన యోగి విశ్వాసరావు అనమాట. విజయవాడలో విశ్వాసరావుగా ఉన్నప్పుడు పండ్ల వ్యాపారం చేసేవారు అంతేనా సార్, పండ్ల వ్యాపారం చేసేవారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పండ్లు మిగిలితే మీకు సంతోషమా, మీ పండ్లు ఖాళీ అయిపోతే మీకు సంతోషమా? ఖాళీ అయిపోతే సంతోషం అంట. ఎందుకు ఖాళీ అవ్వాలి సార్? మిగిలితే కుళ్ళిపోద్ది. కాబట్టి మిగిలిపోద్ది, కుళ్ళు, క్వాలిటీ తగ్గిపోద్ది. చెప్పండి సార్, క్వాలిటీ తగ్గిపోద్ది, నష్టపోతాడు. కాబట్టి కూరగాయలు బండి కానీ కూరగాయల లారీ కానీ ఏమైపోవాలా? అయిపోవాలా. ఏమైపోవాలా? ఖాళీ అయిపోవాలా. ఇప్పుడు చెప్పండి, ఖాళీ అయిపోతే ఆనందమా, మిగిలితే ఆనందమా? అయ్యా కూర్చోండి. నేను మీకు ఏం చెప్పొస్తున్నానంటే, ఈస్టర్ పండగ ఖాళీ పండగ. ఏం పండగ చెప్పండి? ఈస్టర్ పండగ. సరే, ఇంకో సంఘటన చెప్తా. మరి మా నాన్నగారితో వ్యాపారం చేసిన ఆయన ఒక ఆయన పెద్ద ఆయన రమ్మని చెప్పి మా నాన్నగారు వ్యాపారం పెట్టినప్పుడు ఏ సంవత్సరం సార్? 81. ఓరే నాయనో, 81లో మా నాన్నగారు వ్యాపారం పెట్టాడు. ఈయన ఎవరంటే సేల్స్ మ్యాన్. కాబట్టి ఈయనకి నాకు పరిచయం 81. ఎన్నో సంవత్సరం ఇది? 24, 43 సంవత్సరాల పరిచయం మాకు. కాబట్టి ఇప్పుడు సౌదంలో మేనేజర్ అనమాట అండి ఈయన. నాన్నగారు శిష్యుడు. కాబట్టి ఈయనప్పుడే నాన్నగారు శిష్యుడిగా మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు నాన్నగారి దగ్గర. అవునా కాదా? మంచి ట్రైనింగ్ తీసుకున్నాడు. నమ్మిన బంట్ అనమాట అండి. సో ఉప్పలపాడేగా మంది. ఉప్పలపాడులో పనివారు వచ్చేవారు అన్నమాట అండి. బేతుల్ హౌస్లో తోటలో పని చేయటానికి. వాళ్ళు చెప్పాడు, ఒక చదువుకున్న ఆయన ఉప్పలపాడులో ఉన్నాడు, ఆయన్ని పనిలో పెట్టుకోండి అయ్యగారు అన్నారు. అంతేనా? ఏం చదువుకున్నారు అప్పుడు మీరు? 10th చదువుకున్నారు. అప్పుడు 10th అంటే ఇప్పుడు PhDతో సమానం. 10th చదువుకుని ఆయన ఉన్నాడు. మరి ఆయన్ని పెట్టుకోండి అంటే అప్పుడు ఈ పెద్ద ఆయన వచ్చి నాన్నగారి దగ్గర చేరాడు. బాగా పనిచేసాడు. నాన్నగారికి ప్రియమైన శిష్యుడు అనమాట అండి ఈయన. మొత్తం మీద నాన్నగారి దగ్గర విద్య నేర్చుకొని ఈయన కొట్టు పెట్టుకున్నాడు బ్రాడీపేటలో. అరండాలపేట కదా, అరండాలపేటలో ఈయన కొట్టు పెట్టుకున్నాడు. ఈయనే వ్యాపారం చేసాడు, పిల్లల్ని చదివించాడు, పిల్లల్ని పెద్ద చేసాడు. ఒక ఆయన డాక్టరు, ఇంకొక ఆయన ఇంజనీర్. మరి ఎవరు డబ్బులు పంపించరా మీకు? డబ్బులు పంపించరా? పంపిస్తారా? మరి ఎందుకంటే పని చేయటం చెయ్యాలా? సరే, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇంజనీర్ బాగా చదివించాడు. సంగతికి వస్తున్నా, ఈయన చలాగ్గా అమ్మేవాడు. ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉండేవాడు. ఆయన ఇంత లావు ఉండేవాడు, అస్తమానం చెమటలు కక్కేవాడు. అసలు అమ్ముకొని రాయా అంటే 2 సంచుల నిండా వస్తువులు పెట్టుకెళ్ళేవాడు. పెట్టుకెళ్ళి అస్సు ఉస్సు 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 అని ఇద్దరు నాన్నగారు 2 సైకిల్ కొనిపెట్టాడు. అంటే అనుభూతులు చెప్తున్నా. సైకిల్ కొనిపెడితే ఈయనేవో మొత్తం అమ్మేసి ఖాళీ సంచి సంకలో పెట్టుకొని అయ్యగారు మొత్తం అమ్మేసాననేవాడు ఈయన. ఈయన తోడున్నాడు ఇంకొక ఆయన అనిపాడు రాంబాబు అంట. ఇప్పుడు జ్ఞాపకం చేసాడు. అషు ఉషు అంటూ ఆయన వచ్చి
ఏమయ్యా ఎన్ని అమ్మేమయ్యా అంటే, సార్ అస్సలు అమ్ముడు. అంతేనేవాడా? అది నా బాగా గుర్తు. అయ్యా సార్ అస్సలు అమ్ముడు బాగాలేదు సార్ అనేవాడు. ఈయనేమో మొత్తం అమ్మేసి తీసుకొచ్చేసేవాడు అనమాట అండి. మొత్తం అమ్మేసి తీసుకొచ్చేసేవాడు. ఈయనేమో సంచిలో పెట్టుకుని వచ్చేవాడు. ఆయనేమో ఇంకా సంచిలో ఇంకా సరుకు తీసుకుని వచ్చేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఖాళీ సంచిలో పెట్టుకొని వచ్చిన ఈయన గొప్పోడా, సంచిలో ఇంకా వస్తువులు తెచ్చిన ఆయన గొప్పోడా? సో ఈయనకి ధైర్యం ఎక్కువ, అవునా? ధైర్యం ఎక్కువ. ఈయన 2 నెలలైనా పేమెంట్ 2 నెలలైన తర్వాత ఇవ్వండి వచ్చేవాళ్ళు. ఈయన బాగా గుర్తు, మా నాన్నగారు అనేవాళ్ళు, ఏమయ్యా అంతకాలం వరకు ఇచ్చేవేమయ్యా అనేవాళ్ళు. నాకు బాగా గుర్తు. అప్పుడే వ్యాపారం నేర్చుకున్నాం. 9 ఏళ్లకి వ్యాపారం నేర్చుకున్నాడు నేను. ఈయన అనేవాడు, వాళ్ళ సంభాషణ నేను వింటూ ఉండేవాడిని కూర్చొని పక్కన కాముగా. ఏం పర్లేదు అయ్యగారు, పార్టీ మంచిది అయ్యగారు, ఇచ్చేస్తారా అయ్యగారు అనేవాళ్ళు. రసీదు పుస్తకం సంకలో పెట్టుకొని మొత్తం వసూలు చేసుకుంటూ వచ్చేవాడు. మీరు చెప్పండి, సంచి ఖాళీ చేసిన ఈయన గొప్పవాడా, సంచి ఖాళీ చేయకుండా వస్తువులు తెచ్చిన ఈయన తోటి సేల్స్ మ్యాన్ గొప్పవాడా? ఖాళీ చేసిన ఈయనే గొప్పవాడు. బాగా చెప్పాడు. కూర్చోండి నాగేశ్వరరావు గారు, మంచిది, గాడ్ బ్లెస్ యు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇంతకీ మీరేమన్నారు? ఖాళీ అయితే గొప్ప, నిండుగా ఉంటే గొప్ప? ఖాళీ అయితేనే గొప్ప. నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఈస్టర్ పండగ ఖాళీ పండగ. అందరూ చెప్పండి ఒకసారి, ఈస్టర్ పండగ ఖాళీ పండగ. మనసారా చెప్తున్నారా, లేకపోతే నేను చెప్పమని చెప్తున్నారా? చెప్పండి, వినండి. కూరగాయలు పండ్లు అమ్మేస్తే ఖాళీ విజయం, సరుకు అమ్మేస్తే ఖాళీ విజయం. అలాగున ఈవేళ ఈస్టర్ పండుగ 7 ఖాళీలు 7 పాఠాలు చెప్తూ ఉన్నాయి. ఒకేసారి మొత్తం చెప్పేయను, మీకు ఇష్టం వచ్చేలాగున, వాక్యం మీద మనసు పుట్టేలాగున ఒక్కొక్కటి చెప్తానన్నమాట అండి. వినండి. ఇంకో సంగతి చెప్తా. అదేంటంటే, నెంబర్ 1, ఒక టీచర్ గారు అంటండి స్టూడెంట్స్కి ఒక అసైన్మెంట్ ఇచ్చాడంట. సండే స్కూల్ టీచర్ గారు, వినండి, ఒక అసైన్మెంట్ ఇచ్చాడంట. ఏంటి అసైన్మెంట్ అంటే, మీరు ఆదివారం పునరుద్ధాన పండగకి వచ్చేటప్పుడు పునరుద్ధాన పండుగను సూచించు ఒక గుర్తును, ఒక చిహ్నాన్ని, ఒక వస్తువుని అగ్గిపెట్టెలో పెట్టి తెచ్చి చూపించండి అన్నాడంటే టీచర్. ఏం చేయాల వాళ్ళు? అగ్గిపెట్టెలో పునరుద్ధానానికి సంబంధించిన ఒక వస్తువు తెచ్చి ఓపెన్ చేసి అందరికీ చూపించాలన్నమాట అండి. సరే, పిల్లలందరూ అగ్గిపెట్టెలు తెచ్చారంట. వాళ్ళందరికీ ఆతృత, ఎవడు ఏంది ఇచ్చాడు, ఎందులో? అగ్గిపెట్టెలో. వినండి, ఎవరు అగ్గిపెట్టెలో ఏంది ఇచ్చారు? వినండి, మిమ్మల్ని కూడా పునరుద్ధానానికి సంబంధించిన ఒక వస్తువు అగ్గిపెట్టెలో పెట్టి తీసురండి అంటే మీరేం తెస్తారు నాకు చెప్పండి. మీరు ఆ పిల్లలు ఏం తెచ్చారో మీకు చెప్తా, మీరేం తెస్తారో చెప్పండి నాకు. అమ్మా వినపట్ల నాకు. ఖాళీ అగ్గిపెట్టి తెస్తారా? ఊరే నాయన, వీళ్ళు ఎంత తెలివి వాళ్ళు, వీళ్ళు తెలివి సరళకుండా ఖాళీ అగ్గిపెట్టి తెస్తారా? పొలాలు తీసేసి, ఊరే నాయను
బాగా చెప్పాడు, కరెక్ట్. సరే అయినా వినండి, ఒక బిడ్డ అంట పువ్వు తెచ్చిందంట. ఆ టీచర్ గారు అన్నారంట, నిజమే, ఈ పువ్వు ఈస్టర్కి సూచన. ఎలాగూ సూచన. అందరం కలిసి పాడుకుందాం. ఇందాక పాడాం, అయినా పర్వాలేదు ఇంకోసారి పాడదాం. అందరం కలిసి పాడుకుందాం. నేటి దివసమన్ని ఆత్మలకు వాటముగా ఆగండి ఆగండి ఆగండి. నేటి దివసం అంటే ఈ దివసం అన్ని ఆత్మలకు నీటగు వసంత ఋతువు. ఈ ఋతువు ఏ ఋతువు అంటే చెప్పండి? వసంత ఋతువు. ఋతువులు మీకు తెలుసా? వినండి. వసంత ఋతువు మార్చి 20 నుండి మే 20 వరకు. గ్రీష్మ ఋతువు మే 20 నుండి జూలై 20 వరకు. వర్ష ఋతువు జూలై 20 నుండి సెప్టెంబర్ 20 వరకు. శరద్ ఋతువు సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 20 వరకు. హేమంత ఋతువు నవంబర్ 20 నుండి జనవరి 20 వరకు. శిశిర ఋతువు జనవరి 20 నుండి మార్చి 20 వరకు. కాబట్టి ఇంచుమించుగా ఈ ఋతువు ఏ ఋతువు గట్టిగా చెప్పండి? వసంత ఋతువు. ఇప్పుడు పాడండి ఇంకొక్కసారి. నేటి దివసమన్ని ఆత్మలకు వాటముగా చెరసాలను గెలిచే హోల్డెన్. దైవజనులు ఎంత చక్కగా రాశారో చూడండి. అన్ని ఆత్మలకు ఈ దినం ఏ ఋతువు? ఆది ఆదాం మొదలుకొని యేసయ్య పుట్టిన వరకు, యేసయ్య పునరుద్ధరణుడైన వరకు, యేసు పునరుద్ధరణుడైన వరకు మొదలుకొని ప్రభు రాక వరకు జీవించే ప్రతి ఆత్మకు ఈస్టర్ ఏ ఋతువు? వసంత ఋతువు. మీరు గుమ్మం దాటి బయటికి వెళ్ళాక చూడండి, ఫిబ్రవరి అంతా ఆకులు రాలిపోయినాయి. పాపం ఊడిసే వాళ్ళకి నడుములు పడిపోయినాయి. ఉదయం ఊడిసిన ఆకులు, సాయంకాలం ఊడిసిన ఆకులు. మరి బహుశా ఎన్నిసార్లు వాళ్ళు తిట్టుకున్నారో నాకే తెలియదు. సాయంకాలం చూస్తే ఇన్నిన్ని బస్తాలు ఉండేవి. ఏంటయ్యి? ఎండాకులు. కాబట్టి శిశుర ఋతువులో ఆకుల్ని చెట్టు ఏం చేస్తుంది? రాల్చేస్తుంది, వదిలేస్తుంది. అలాగే ప్రతి మానవుడు శరీరాన్ని ఏం చేయాలి? వదిలేయాలి, విడిచిపెట్టేసేయాలి. మరణించిన వారు ఏం చేశారు? శరీరాన్ని వదిలేశాడు. ఎక్కడ వదిలేశాడు? సమాధిలో. యేసు ప్రభు లేచాడు. మృతులందరూ కూడా యేసు ప్రభుతో పాటు ఏమవుతారు? లేస్తారు అన్న విశ్వాసం ఈస్టర్ దయచేసిన కారణాన అన్ని ఆత్మలకు ఈస్టర్ పండగ. ఏ ఋతువు చెప్పండి? ఏ ఋతువు? వసంత ఋతువు. మీలో ఎంతమంది ఆత్మల వసంత ఋతువును నమ్మరో చెయ్యతండి. అందరికీ నమ్మకం ఉంది. ఏమని నమ్మకం? మన ఆత్మలను దేవుడు తన యొద్ద ఉంచుకొని ఆయన వచ్చినప్పుడు సజీవులమై నిలిచియుండు మనం నూతన దేహం ధరించి ప్రభువుని కలుసుకుంటాం. సమాధిలో ఉన్నవారు మొదట లేపబడతారు. అందుకే ఈ ఈస్టర్ పండగ మనందరికి ఏం దయచేస్తుంది? పునరుద్ధాన అభయం. అందరూ చెప్పండి, పునరుద్ధాన అభయం. ఇంకా పునరుద్ధాన విశ్వాసం. గట్టిగా చెప్పండి, పునరుద్ధాన
విశ్వాసం అంటే ఏంటంటే మృతి పొందిన వాడు శవంలాగే ఉండరు, కానీ యేసు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వారు లేస్తారు. అందుకే క్రైస్తవులకు ధైర్యం మరణం అంటే. క్రైస్తవులు కాని వారికి మరణం అంటే భయం. ఎందుకు? ప్రభు లేచాడు, మనము లేస్తాం. ప్రభు జయమే నా జయం. అందరం కలిసి పాడుకుందాం. యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే కోరిన యేసు పేరే మీచి వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము వినండి. సద్విలాస్ అంటే మంచి చిరునామా, మంచి అడ్రస్, మంచి స్థితి, మంచి నివాసం. సత్ విలాస్ మంచి నివాసం, మంచి నిలయం, మంచి స్థితి. ఏ స్థితి? యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే. ఎవరికి? మనందరికి. అనండి, యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే మనందరికి. ఎవరికంట? అందరికీ అంటే కోరిన వారికి, వేడిన వారికి, నమ్మిన వారికి, జయమని వ్రాసిన వారికి, జయమని కలవరించిన వారికి జయం. మొదటి బిడ్డ పువ్వు తెచ్చిందంట, రెండవ బిడ్డ అగ్గిపెట్లో మేకు తెచ్చిందంట. మేకు అంటే యేసయ్య శీలలు. ఇంకొక బిడ్డ రాయి, బొడ్డ రాయి. ఆ రాయి సమాధి మీద పొరలింపబడిన రాయి. మీరు అన్నట్టు ఇంకొక బిడ్డ తెలివిగా ఖాళీ అగ్గిపెట్టె తెస్తే ఆ బిడ్డ కొంచెం మది చాంచుల్యం అంట. అందరు పక్క 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 నవ్వారంట. టీచర్ అందంట, నవ్వబాకండి, ఈ బిడ్డ ఖాళీ అగ్గిపెట్టే అసలైన ఈస్టర్ అని చెప్పి ఈస్టర్ సంగతిని, ఈస్టర్ వర్తమానమును టీచర్ రుజువు చేయుట మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీరు ఈస్టర్ పండుగ గురించి తెలుసుకోవటానికి వీలుగా ఒక వాక్యం చదువుకొని ఆ వాక్యం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఈ వాక్యం చదివితే తప్ప నేను వివరించలేను, వివరించిన మీకు అర్థం కాదు. కాబట్టి దయ ఉంచి మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం వరకు అందరం ఏకీవించి చదువుకుందాం. యోహాన్ 19:38 నుండి యోహాన్ 20:10 వచనాలు అన్ని కలిసి చదువుకుందాం. నోటితో చదవండి, అందరు చదవండి దయచేసి చదువుకుందాం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసుదేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసుదేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసుదేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా
పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టబడి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమవారి యొద్దకు వెళ్ళిపోయిరి. సంతోషం. బహుశా చదివిన విషయాలు గ్రహించటం, మేము వాక్య బోధకులం కాబట్టి మాకు కొంత అర్థమవుతుంది. జరిగిన విషయాలు చిన్న 3 నిమిషాల చిత్రం మీరు చూస్తే నా ప్రసంగం తేలిక మీకు అర్థమవుతుంది. దయచేసి మనసు పెట్టి కళ్ళు ఆర్పకుండా మనసు పెట్టి కళ్ళు మనసు కలిపి చూడండి. నా ప్రసంగం తేలికైపోద్ది, మీకు తేలిక అర్థమైపోద్ది. నేను మిమ్మల్ని కొన్ని లోతైన వాళ్ళు తీసుకుని వెళ్ళటానికి వీలుంటుంది. చూద్దాం. అది యూదుల సిద్ధపరచు దినము మరియు సమాధి దగ్గరలో ఉంది కాబట్టి యేసు దేహమును అక్కడ పెట్టిరి. వారంలో మొదటి రోజున ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు దాని ద్వారం నుండి రాయి తొలగించబడి ఉండడాన్ని చూసినది. కనుక ఆమె సీమోను పేతురు మరియు యేసు ప్రేమించిన శిష్యుని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, వారు ప్రభువును సమాధిలో నుండి తీసుకుపోయారు, వారు ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు అని చెప్పింది. కనుక పేతురు మరియు మరొక శిష్యుడు సమాధి దగ్గరికి బయలుదేరిరి. వారిద్దరూ పరిగెత్తుతున్నారు కాని మరో శిష్యుడు పేతురు కన్నా ముందు సమాధి దగ్గరకు వచ్చెను. అతడు వంగి లోపల నారబట్టలు పడి ఉండడం చూసెను, కాని లోపలికి వెళ్ళలేదు. అప్పుడు అతని వెనుక ఉన్న సీమోను పేతురు వచ్చి సమాధి లోపలికి వెళ్ళెను. అక్కడ నారబట్టలు మరియు యేసు తలకు చుట్టిన రుమాలు పడి ఉండడం చూచెను. ఆ రుమాలు నారబట్టతో కాకుండా మడత పెట్టి విడిగా పెట్టబడినది. సమాధి దగ్గరకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోపలికి వెళ్ళెను. అతడు చూచి నమ్మెను. యేసు చనిపోయిన వారిలో నుండి లేచును అనే లేఖనమును వారు ఇంకా గ్రహించలేదు. తరువాత ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిరి. కాని మరియా సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూనే సమాధి లోపల చూడడానికి వంగినప్పుడు తెల్లని బట్టలు వేసుకున్న 2 దేవదూతలు యేసు దేహమును ఉంచిన చోట తలవైపున ఒకరు, కాళ్ల వైపున మరొకరు కూర్చుని ఉండడాన్ని చూసింది. వారు ఆమెను, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిరి. అందుకు ఆమె, వారు నా ప్రభువును తీసుకుపోయారు, వాళ్ళు ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని చెప్పింది. అప్పుడు ఆమె వెనుకకు తిరిగినప్పుడు అక్కడ యేసు నిలబడి ఉండడాన్ని చూసింది. కాని ఆయనే యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. ఆయన, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగెను. ఆమె ఆయనను తోటమాలిగా భావించి, అయ్యా, నువ్వు ఆయనను తీసుకువెళితే ఆయనను ఎక్కడ పెట్టావో నాకు చెప్పు, నేను ఆయనను తీసుకుపోతాను అని చెప్పింది. యేసు ఆమెను మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి అరామికా భాషలో రబ్బూని అని పిలిచింది. బోధకుడు అని దాని అర్థం. యేసు, నేను తండ్రి దగ్గరకు ఇంకా వెళ్ళలేదు, కనుక నన్ను పట్టుకొనవద్దు. నా సహోదరుల దగ్గరకు వెళ్ళి నేను
నా తండ్రి మీ తండ్రి మరియు నా దేవుడు మీ దేవుడైన ఆయన దగ్గరకు వెళ్తున్నానని వారితో చెప్పుము అని. దయచేసి వినండి. మీలో ఉన్న సస్పెన్స్ తీసేయటానికి 7 సూచనలు, 7 సందేశములు మీకు చెప్తాను. ధ్యానం చేయటానికి రండి. ధ్యానం చేసేవాడు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. కొన్ని అంశాలు ఈవేళ, మరికొన్ని అంశాలు వచ్చేవాడు దేవుని చిత్తం బట్టి మనం చెప్పుకుందాం. నెంబర్ 1, ఖాళీ సిలువ, రక్షణకు సందేశం. ఖాళీ సిలువ సంకేతం, రక్షణకు చిహ్నం. అది మీకు ఇవాళ చెప్తాను. నెంబర్ 2, ఖాళీ సమాధి, ప్రభు పునరుద్ధానమునకు సందేశం. ఖాళీ చిహ్నం అయిన సమాధి, ఖాళీ సంకేతం అయిన సమాధి, ప్రభు పునరుద్ధానమునకు సందేశం. నెక్స్ట్, పొర్లింపబడిన రాయి, దైవ శక్తికి, దైవ బలమునకు సాదృశ్యం. నెక్స్ట్, ఖాళీ అంతరంగములు, స్త్రీల యొక్క ఖాళీ హృదయాలు, ఖాళీ గుండెలు, ఖాళీ మనస్సులు, వారి అవిశ్వాసమునకు సాదృశ్యం. ఇది మనం చెప్పుకోబోతూ ఉన్నాం ఈ విషయాలన్నీ. నెక్స్ట్, పారిపోయిన సైనికులు, దూతల శక్తికి, ప్రభావమునకు సాదృశ్యం. పారిపోయిన సైనికుల యొక్క సంకేతం దైవదూతల శక్తికి సాదృశ్యం. నెక్స్ట్, ఖాళీ వస్త్రములు, అక్షయ దేహమునకు, ఘనమైన దేహమునకు, ప్రభావము గల దేహమునకు సంకేతం. నెక్స్ట్, ఖాళీ లేక వట్టి బోటకపు మాటలు, యూదుల యొక్క బలహీనతకు, యూదుల యొక్క అపజయానికి, యూదుల యొక్క చేతకానితనానికి, రోమీల యొక్క పతనానికి అది సంకేతం అని చూస్తూ ఉన్నాం. 7 విషయాలు, 7 సంకేతములు, 7 సాదృశ్యములు. ఇప్పుడు మొదటి విషయం మనం ధ్యానం చేసుకుందాం. వట్టి సిలువ. అందరూ చెప్పండి, ఏ సిలువ? వట్టి సిలువ. అందరు గట్టి చెప్పండి, ఏ సిలువ? వినండి, ఒక ముఖ్యమైన మాట. మీ ఇళ్ళల్లో కానీ, మన దగ్గర కానీ, దేవాలయాల్లో కానీ, వినండి వినండి వినండి, ముఖ్యమైన మాట. యేసయ్య వేలాడుతున్న సిలువలు పెట్టుకోకూడదు. ఏ సిలువ పెట్టుకోవాలి? ఖాళీ సిలువ పెట్టుకోవాలి. యేసయ్య వేలాడే సిలువ ఇంకా ఆయన రక్షణ ప్రసాదించలేదు అంటానికి సాదృశ్యం. అందుచేత మీ మెడల్లో కానీ, మీ ఇళ్ళల్లో కానీ ఉన్న సిలువల మీద ఏం ఉండకూడదు? ప్రభు బొమ్మ ఉండకూడదు. ఉందంటే ఇంకా వేలాడుతున్నారన్నమాట అండి. క్యాథలిక్కులు అట్లా చేసుకుంటారు, వారి విశ్వాసం అది. కానీ మనం క్యాథలిక్లం కాదు. మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య సిలువ మీద మరణించి, మరణం జయించి లేచాడు కాబట్టి ప్రభు సిలువ మీద లేరు. ప్రభు సిలువ ఏ సిలువ? గట్టి చెప్పండి, ఖాళీ సిలువ. బోధకులారా, అమ్మలారా, పెద్దలారా, మన సిలువలు ఏ సిలువలై ఉండాలి? ఖాళీ సిలువలు. ఒకవేళ సిలువ మీద ప్రభు బొమ్మ ఉంటే ఆ బొమ్మ తీయించేసుకోండి. ఎందుకంటే ప్రభు సిలువ మీద చెప్పండి లేరు. ఇప్పుడు చెప్పండి, మీరు మంచం మీద ఉన్నారా? మందిరంలో ఉన్నారా? మందిరంలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా మీరు మంచం మీద ఉన్న ఫోటో తీసి వాట్సాప్లో పెట్టారనుకోండి, యేసయ్య ఫోటో
ఎక్కడ ఫోటో అయి ఉండకూడదు? సిలువ మీద అయి ఉండకూడదు. యేసయ్య ఫోటో ఏ ఫోటో అయి ఉండాలి? మహిమతో ఉన్న ఫోటో అయి ఉండాలి. అందుకే చూడండి, ఇక్కడైనా మహిమతో ఉన్న ఫోటో, అక్కడ పెద్ద ఫోటో ఉంటుంది. ముందు సిలువ బొమ్మ ఉండేది, తీసేసాం. ఏ బొమ్మ ఉంది? బిడ్డలతో ఉన్న ఫోటో ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పి వచ్చే విషయం ఏంటంటగా, వట్టి సిలువ యేసయ్య మనకు దయచేసిన రక్షణకు సాదృశ్యం. ఆయన సిలువ మీద మరణించాడు, మరణించినట్లు లేరు, సమాధి చేయబడ్డారు. సమాధిని జయించి ఏమయ్యాడు? జయ జీవితంతో లేచి ఆయన సజీవునిగా సంచరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడుంటే కష్టాలు ఎందుకండి? అప్పులు ఎందుకండి? బాధలు ఎందుకండి? మోసాలు ఎందుకండి? కూనీలు ఎందుకండి? రోగాలు ఎందుకండి? సావులు ఎందుకండి? అంటే ఏం చెప్పాలి అర్థం కాలేదంట. ఈయనకి ఏం చెప్పాలి అర్థం కాలేదంట. విన్నాడంట, దేవా ఏం చెప్పాలి నాకు తెలియదయ్యా, బార్బర్కి మంగళ అబ్బాయికి నువ్వే చెప్పయ్యా. ప్రార్థన చేసుకున్నాడంట. బయటకు వచ్చి 4 అడుగులు వేసాడంట. చూసారా? తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోవాలి. అది అయ్యగారు మనకు నేర్పించింది. మీరు అడగండి, దేవుడు జవాబు చెప్తారు. ఏ ప్రశ్నకైనా మనం దేవుడిని అడిగితే దేవుడు ఏం చెప్తారు? దేవుడే జవాబు చెప్తాడు. అన్ని ప్రశ్నలకు ఇక్కడే సొడ్డు పరిష్కారం. వినండి, మనము దేవుని యొద్దకు వచ్చి దేవునిని సేవించి దేవునిని ప్రార్థించి దేవునిని విన్నవించుకుంటే ఎంతటి వాడినైనా ఎట్టి వాడినైనా ప్రభు ఏం చేస్తారు? రక్షిస్తారు, బాగు చేస్తారు, స్వస్థపరుస్తారు. అందుకే సుమారు 10:30 నుండి 12 గంటల వరకు మీరేం చెప్పాడు? సాక్షులు చెప్పాడు. చెప్పనిచ్చాం. ఎందుకంటే మీలో కొంతమంది అపనమ్మకం ఉన్న వాళ్ళు ఉంటారు. వారికి నమ్మకం కుదురుద్ది. ఎప్పుడు కుదురుద్ది? వారందరిని చూసినప్పుడు. వినండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో మనం ఆలోచిస్తే, అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును కొంచెం ముందుకు వెళ్దామండి. 40వ వచనం, అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధద్రవ్యం దానికి పూసిన ఆరబట్టలు చుట్టిరి. 41, ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. వినండి, క్రొత్త తోట, క్రొత్త సమాధి. వినండి, ఈ తోటలో కూడా క్రొత్త సమాధి, మొట్టమొదటి సమాధి దైవజనుడైన దేవదాసయ్య గారి సమాధి అన్నమాట అండి. అరిమత్తయ్య యోసేపు ఒక భక్తుడు, ధనికుడు. అలాగే దేవుని దయను బట్టి ఆ కాలపు జరిపోతుల రాజారావు గారు ధనికుడు, భక్తుడు. దైవజనుని తన యొద్ద చేర్చుకొని దైవజనుని ఎక్కడ పాతి పెట్టాడు? క్రొత్త తోట, క్రొత్త సమాధి. వినండి, ఆ సమాధి ఎక్కడుందంట? సిలువ వేయబడిన చోటికి దగ్గరగా ఉందంటండి. ఎక్కడ దగ్గరగా ఉందంట? మీలో ఎంతమంది యెరూషలేం వెళ్ళారో చెయ్యొద్దండి. అద్భుతం. చూసారా? పునరుద్ధాన తోట చాలా అమోఘంగా ఉంటుంది. మీరు వెళ్ళండి తప్పకుండా. ఈ యుద్ధాలు అదిగో చూడండి, అది పునరుద్ధాన తోట అద్భుతంగా ఉంటుంది. కపాలనబడిన స్థలమునకు సమీపముగా ఏముంటుంది? ఆ తోట. ఆ తోటలో ఆ చిన్న సపల్కర్ అంటే సమాధి. ఆ సమాధి ద్వారం ఇంతే ఉంటుంది అన్నమాట అండి. ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. నాబోటోడు ఏం చేయాలా? వంగి తలకాయ తగలకుండా, ఎవడన్నా గర్విష్ఠుడు లేచాడా, తలకాయ పగిలిందే, తలకాయ బొబ్బ కట్టింది అనమాట.
ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత నాయకులైనా సమాధి దగ్గరికి ఏం చేయాలా? వంగి. అందుకే రాయబడి ఉంటుంది, యోహాన్ గారంట మనకిలాగా భయస్తుడు, మనకిలాగా భయస్తుడు. ఆయనంట ఎందుకు లోపల బట్టలు ఉన్నాయి, ఏం లేదు, దేహం లేదు. యోహాన్ పిరికోడు. ఈ స్వార్థ రాసిన యోహాన్ అంటాడు, నేను తొంగి చూశాను కానీ లోపలికి వెళ్ళా. కానీ పేతురు పెద్ద ఆయన ఏం చేశాడు? వంగి లోపలికి వెళ్ళి అంత చూశాడు. కానీ ఎవరు చూడటానికి ధైర్యం చాలా? యోహాన్ గారికి. అక్కడే స్పష్టంగా తెలియజేస్తారు. సంగతి ఏంటంటే, వారు యేసయ్య సమాధికి దర్శనానికి ఎందుకు వెళ్తున్నారంటే, సుగంధ ద్రవ్యములు తీసుకొని హడావిడిగా శుక్రవారం సాయంకాలం సరిగ్గా దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయకుండా సమాధిలో పెట్టేశారంట. మేము తీరుబడిగా దేహ గుడ్డలు మళ్ళా తీసి మళ్ళా సుగంధ ద్రవ్యాలన్నీ చుట్టి మళ్ళా గుడ్డ చుట్టి సమాధిలో పెడితే యేసయ్య దేహం కుళ్ళిపోతుంది, యేసయ్య దేహం భద్రంగా ఉంటుందని చెప్పి ఈ నారీమణులు ఏం తీసుకుని వెళ్ళాడు? సుగంధ ద్రవ్యాలు. వారి మనస్సుల్లో యేసయ్య ఎవరై ఉన్నారు? చెప్పండి, ఎవరై ఉన్నారు? దేహం. సమాధిలో ఉన్న మరణించిన వాడా యేసయ్య? మరణం జయించిన ఆయన యేసు ప్రభు మృతుడా సజీవుడా? సజీవుడు. అందుకే దూతలు ఖండిస్తా అంటారు, మీరెందుకు సజీవుణ్ణి మృతులలో వెతుకుచున్నారు? దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ స్త్రీలు మృతుని కోసం వచ్చారా, సజీవుని కోసం వచ్చారా? మృతుని కోసం వారు సుగంధ ద్రవ్యాలు తెస్తూ 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 వారు యేసయ్య సిలువను చూశారంటండి. ఆ సిలువ మీద ఇంకా రక్తపు మరకలు పచ్చిగా ఉన్నాయంట. ఆ ఖాళీ సిలువను వాళ్ళు చూస్తూ, అయ్యో ఈ సిలువ మీదే మొన్న యేసయ్య ఏమయ్యాడు? చనిపోయాడు. మన కళలన్నీ నాశనం అయిపోయినాయి. ఏమో ఏందట జరిగింది, ఎందుకు జరిగిందో అని చెప్పి వాళ్ళు ఖాళీ సిలువను చూస్తూ ఎవరిని స్మరించుకుంటున్నారు? యేసయ్యను. ఆ ఖాళీ సిలువ ఏం సూచిస్తూ ఉంది? దేవుని ప్రేమ. ఏం సూచిస్తుంది చెప్పండి? దేవుని ప్రేమ. ఖాళీ సిలువ ఏం సూచిస్తూ ఉందంటే, ప్రభువు జీవము. ప్రభువు తన జీవమును ఎవరికిచ్చారు? మనకిచ్చాడు. అందుకే దైవజనులు మనకు చక్కని పాట రాష్ట్రంలో కలిసి పాడుకుందాం. జీవమును జీవమును నా జీవంబునకై సిల్వా పైన పెంచిన యేసు. అందరం పాడదాం. జీవమును నా జీవమునకై సిల్వా పైన పెంచిన యేసు. ఎన్నటికైనా ప్రియుడా జనక. చూడండి, దైవజనుడు దేవదాసయ్య గారు రాసిన అమోఘమైన పాట. బాబు చరణం పెట్టండి. జీవమును నా జీవమునకై. కాబట్టి యేసయ్య జీవము ఎవరి జీవమునకు? మన జీవమునకై సిల్వపై నర్పించిన యేసు. నెక్స్ట్
దేవా, నేను నీ రుణంబు తీర్చగలనా ఎన్నటికైనా. కాబట్టి వారు ఖాళీ సిలువను చూస్తూ సమాధి యొద్దకు వెళ్ళారు. ఖాళీ చేసిన సిలువ మన పాపములు ఖాళీ చేసిన యేసయ్యను జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. యేసయ్య సిలువ మీద వేలాడి సిలువ ఖాళీ చేశాడు కాబట్టి మన పాపములు ఖాళీ, మన శాపాలు ఖాళీ, మన తీర్పు ఖాళీ, మన వ్యాధులు ఖాళీ, మన రుణములు ఖాళీ. యేసయ్య మరణించి జయించాడు కాబట్టి ఖాళీ సిలువ దేనికి సూచన? అందరూ చెప్పండి గట్టిగా, మన రక్షణకు. నేను చదువుకునేటప్పుడే పరీక్ష బాగా రాశాను, మార్కులు తక్కువ వచ్చినాయండి. నాకు 70 మార్కులు రావాలా, కానీ 40 మార్కులే వచ్చినాయి. నాకు అర్థం కాల. నేను ఒక కాగితం పట్టుకొని అప్పుడు ఫాదర్ దగ్గరికి వెళ్తా ఉంటే ధైర్యం చేసి వెళ్ళా. ఏందబ్బాయి వచ్చావు? సార్, ఫాదర్, నేను పరీక్ష బాగా రాసా, నా తక్కువ మార్కులు వచ్చినాయి, నా పేపర్ తీసి మళ్ళీ కూడికి వేయించండి అని చెప్పా. అవునా? నిజమేనా? అవునంటావా? అవును. కావాలంటే డబ్బులు కూడా కట్టరాపో, ఫీజు కట్టా. రీవాల్యుయేషన్ పెట్టిస్తే అమోహంగా నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి అంటే సరిగ్గా టోటల్ వేయలేదు వేసేవాడు. ఒక పేపర్ ఎగ్గొట్టేసే టోటల్ గీయకుండా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు అంటూ ఉన్నారు, పాపివని నీకెవరు చెప్పాడు? నీవు ఎవరవు? పావనుడవు. నా రక్తమందు కడుగబడి నా రక్షణను నమ్మిన నీవు ఎవరు? పావనుడు. శాప మరణము రాదు నీకు, చావును చంపిన జీవము ఎవరు చెప్పండి? యేసయ్య. ముగించేసుకుందాం. యెరూషలేము వెళ్ళిన వారికి ప్రభు సంస్కార విందు వడ్డించిన చోటుకి వెళ్తే ఒక బొమ్మ చూపిస్తారు. ఏంటి బొమ్మ అంటే గోడబాతు, నీటి గోడబాతు. ఆ గోడబాతు అంటండి, తన పిల్లలు బలహీనంగా ఉంటే, తన పిల్లలు చచ్చిపోయేలాగుంటే, తన పిల్లలకి నీరసంగా రోగంగా ఉంటే, వినండి, ఆ తల్లి పక్ష అంట 2 కోరలు 2 కాళ్ళ గోర్లు తీసుకొని తన రొమ్మున పెట్టుకొని ఈ రొమ్మును చీరి పిల్లలకి పెట్టుద్దంట. తినండి, నా గుండెని తినండి, ఓ పక్షులారా, పిల్ల పక్షులారా, ఏం తినండి, నా గుండెని తిని మీ జబ్బు తీసేసుకోండి, బాగుపడండి, స్వస్థత పొందండి. సృష్టిలో కూడా చూశారు ఎంత త్యాగశీలత ఉందో. తల్లిపక్షి ఏం చేస్తుందంట, తన మాంసాన్నే తను చీరి పిల్లలకి పెట్టుద్దంట. అందుకే ఆ బొమ్మ అక్కడ చెక్కారన్నమాట అండి. కాబట్టి యేసు ప్రభువు కూడా మన తండ్రిగా తన శరీరమును పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కాదని చెప్పి మనకు ఆహారముగా మారుటానికి ప్రభు తన శరీరాన్ని, తన గుండెని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఎందుకంటే మనం నశింపకూడదు, మనం రక్షింపబడాలి. ముగించేసుకున్నాను. కాబట్టి అట్టి యేసు స్వామి మన పాప, శాప, వ్యాధి, రోగ నివారణ కొరకై ఖాళీ సిలువ ద్వారా దయచేసిన రక్షణ అందుకొని గొప్పగా ఆయనను కీర్తించగల ధన్యత ఈ పునరుద్ధాన పండుగ పర్వదినమున మనందరికీ దివ్య దేవుడు దయచేయును గాక.